హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో బ్యానర్ ఐటము సిట్టు కట్టు కథల గురించి, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ సూత్రధారులు పాత్రధారులు అనుకున్న డెన్నులేంది, డెన్నులలో ఉన్న 11 కోట్ల కథ ఏంది, దాని తర్వాత చెప్తున్న 5 కోట్ల కథ ఏంది. ఈ సూత్రధారులు పాత్రధారులలో వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగిండు. ఇద్దరు నాయుడులే. నాయుడు పక్కన ఇంకొక నాయుడు వచ్చి ఫోటో దిగిండు కండవ కప్పుకుంటా. చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా ఈ దేశంలో అత్యంత భద్రత మధ్య ఉండే నాయకుడు. ఆయన Z+ కేటగిరీ ఉంటుంది. ఆయన అపోజిషన్లో ఉన్న, అధికారంలో ఉన్న అట్లాంటి నాయకుడి దగ్గరికి ఇంకొక నాయుడు, ఇంకొక కార్యకర్త, సామాన్య కార్యకర్త వచ్చే పరిస్థితి ఉండదు. స్వయాన అట్లాంటి నాయకుడి దగ్గర పోయి సన్మానించి ఆయనతో ఫోటో దిగిండు. ఈడ పెద్దబాబు ఉండు, ఈడ చిన్నబాబు ఉండు, అంటే చాలా అత్యంత సన్నిహితంగా, అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి లెక్క దిగిండు. కాబట్టి ఈ నాయుడిని, ఈ వెంకటేష్ నాయుడు అనే ఒక పాత్రని సృష్టించి, ఆ పాత్ర ఒక 11 కోట్ల రూపాయలు డబ్బులు పట్టుకున్నట్టు, ఇది ఈయన డబ్బుల దగ్గర నిలబడ్డట్టు, 2000 నోట్ల కట్టల దగ్గర, ఇది జగన్మోహన్ రెడ్డికి లింక్ పెట్టేటట్టు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పి అత్యుత్సాహంతో తెలుగుదేశం పార్టీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పెద్ద ఎత్తున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు, అత్యంత సన్నిహితుడు, ఆయనే ఉండు, దగ్గరుండు, పంచుకుండు, ఈ జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉంది, జగన్మోహన్ రెడ్డితో కూడా ఫోటో దిగిండు అని చెప్పారు. దాని తర్వాత ఇక ఫోటోలు వస్తున్నాయి సీరియల్గా. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి, పుట్ట మహేష్ ఏలూరు ఎంపీ, విశాఖపట్నం ఎంపీ భరత్, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన నాయకులు, కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. మరి వీళ్లతోనే ఎట్లా దిగిండు ఫోటో? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరుడైతే, జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగిన వ్యక్తి అయితే, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీరు అంటున్న సిట్టు కట్టుకథలలో మద్యం కుంభకోణం ఈ స్కామ్ చేస్తే, లిక్కర్ స్కామ్, దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా వాటాలు ఉన్నాయని ఇలా ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు. మొత్తానికి ఒక అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించింది తెలుగుదేశం పార్టీ మీడియా ఈ ఫోటోలను బయట పెట్టడం. వాస్తవంగా 11 కోట్ల రూపాయలు శంషాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో దొరికితే, అది దొరక్కముందే, అంటే అక్కడ పోయి రైడ్ చేయకముందే, కౌంట్ చేయకముందే 11 కోట్లు అని ఫిగర్ వేసి స్క్రోలింగ్ ఇచ్చారు. అప్పుడే అనుమానం వచ్చింది. ఆ అనుమానం కాస్త వెంకటేష్ నాయుడు ఫోటో వచ్చిన తర్వాత అనుమానానికి బలం చేకూరింది. ఎస్, ఈ సిట్టు సాక్షి పేపరు, వైఎస్ఆర్సీపీ చెబుతున్నట్టు, సాక్షి ఛానల్ చెబుతున్నట్టు బేతాళ కథల కుట్రే అనే అనుమానం ఇప్పుడు ప్రజల్లో వస్తుంది. ఒక క్లారిటీ వస్తుంది క్లియర్గా. ఈ సిట్ ఏంది, మద్యం స్కామ్ ఏంది, లిక్కర్ స్కామ్ ఏంది, దీంట్లో జగన్మోహన్ రెడ్డో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, లేకపోతే XYZ విజయసాయి రెడ్డి పాత్ర ఏంది, గోవిందప్ప, ఇంక XYZ ఏదో పేర్లు చెప్తా ఉన్నారు. అసలు ఈ పాత్రలు ఏంది, ఈ పాత్రలు ఏంది, ఈ క్యారెక్టర్లు క్రియేట్ చేసి పాత్రదారులు, సూత్రధారులు వెనకుండా నడిపించుకుంటూ చేస్తున్నారు అనేది ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు, టీవీ ఛానళ్ళే ఇలా ప్రజల ముందు పెట్టినాయి. ప్రజలకు అంత ఏదో జరిగి ఉంటుందేమో లిక్కర్ స్కామ్ నిజంగానే. దీని వెనక మరి జగన్మోహన్ రెడ్డి ఉండాలి, లేకపోవచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంత ఉండి ఉండొచ్చు, వాళ్ళు అన్నంత కాకపోయినా ఏదో కొంత ఇది జరిగి ఉండొచ్చు అనే ఒక అనుమానం ఉంది. ఎందుకంటే ప్రజలు చనిపోయారు నకిలీ మద్యము, ఫేక్ మద్యం తాగి, ఇదంతా ఉంది. కానీ వాళ్ళు ఉసురు తీసుకుంటున్నారు ఇలా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక. అసలు వాళ్ళ గురించి ప్రాణాలు పోయినా, మద్యం తాగి ప్రాణాలు పోయినా, మీరు అంటున్న జే బ్రాండ్ మద్యమా, ఏ బ్రాండ్ మద్యమో కానీ తాగి చనిపోయిన, మృతి చెందిన కుటుంబాల గురించి వార్తలు రాయట్లే. పొద్దున్నైతే ఈ ఈ ఈ రొంపి తప్ప, ఈ తాగుబోతు వార్తలు తప్ప వాళ్ళ ప్రాణాలంటే లెక్కలేదు. వెంకటేష్ నాయుడు అనే ఒక క్యారెక్టర్ని పట్టుకొచ్చి 3 రోజులు 4 రోజుల నుంచి సీరియల్ నడిపిస్తున్నారు. ఈ సీరియల్తోని ఇప్పటిదాకా కొంత అనుమానం ఉంది. ఈ అనుమానాలు బట్టబయలు చేసింది ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్. ఏం లేదు, ఇదంతా కట్టు కథే, బేతాళ కథే, దీని వెనక సూత్రధారులుండి పాత్రధారులను పెట్టి నడిపిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుందని సాక్షి పేపర్ చెప్తుంది. వాస్తవం కూడా చూస్తే అదే ఉంది. ఇక చూడండి, పెదబాబుకు దగ్గర, చిన్నబాబుకు మరీ దగ్గర, ఇది రెడ్ బుక్ కుట్ర కపట నాటకం, తీగల విజయేందర్ రెడ్డి సహకారంతో 11 కోట్ల జప్తు డ్రామా. ఈయన టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడు, చంద్రబాబు లోకేష్లకు అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు. వారి డైరెక్షన్లోనే నోట్ల కట్టలు డెన్ డ్రామా. లోకేష్ బినామీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామి రాజకేశ్ రెడ్డి. ఆయన బెదిరించి అబద్ధపు వాంగ్మూలం కోసం సిట్ కుట్ర, రెడ్ బుక్ కుట్ర కేసుల ఆధారాల సేకరణలో సిట్ వైఫల్యం, అందుకే లేని కుంభకోణం ఉన్నట్లుగా చూపే కుతంత్రం. ఆ 11 కోట్లను విడిగా భద్రపరచండి, ఇతర నోట్లతో కలపొద్దు.
ఎస్బీఐని ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం సిట్ డిపాజిట్ చేసిన వీడియోను ఫోటోలను సమర్పించండి. ఇప్పటికే కరెన్సీ చెస్ట్కు తరలించారా లేదా మీ దగ్గరే ఉన్నాయా? తరలిస్తే తేదీ సమయం సహా వీడియోలు ఫోటోలు ఇవ్వండి అన్నది. సచ్చింది గొర్రె. ఆ 11 కోట్ల విషయంలో సచ్చింది గొర్రె. ఎందుకంటే హడావుడిగా అసలు కౌంటింగ్ మిషన్లు పెట్టలేదు, లెక్క పెట్టలేదు, 11 కోట్లని డిసైడ్ చేశారు. రౌండ్ ఫిగరు, దానికి ఏ డినామినేషన్ ఏ నోట్లు ఎంతో చెప్పలేదు, దానికి తహసీల్దార్ ఆధ్వర్యంలో పంచనామా చేయాలి, అది చేయలేదు, కోర్టుకి సమర్పించలేదు. ఇంత పెద్ద సిట్టు, ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కోర్టు డైరెక్షన్లో కోర్టుకి సమర్పించాలనే కనీసం ఉంటుంది కదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి. డైరెక్ట్గా కోర్టు అడిగినప్పుడు చెప్పింది ఎస్బీఐలో డిపాజిట్ చేసినామని. ఇప్పుడు అడుగుతుంది కోర్టు, ఎస్బీఐలో డిపాజిట్ చేస్తే ఆ ఫోటోలు వీడియోలు ఉంటాయి కదా, సీసీ కెమెరా తీసుకురండి అంటుంది. సచ్చింది గొర్రె. ఇప్పుడు కౌంటర్ రూపాయలు ఇవ్వంటే ఇవ్వలే, ఇప్పుడు వీడియోలు ఫోటోలు అడుగుతుంది. అసలు విడిగా పెట్టారా ఆడబెట్టారా అన్నది. ఎస్బీఐని అయితే డైరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చింది వాటిని కలపొద్దు అని. ఇప్పుడు తెలిసింది కట్టుకథలు, పాత్రదారులు, సూత్రధారుల కథ అనేది స్పష్టంగా అర్థమైంది. దీంతోనే ఈ కుప్పిగంతులు, ఈ స్కాము అసలు ఉందా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే టీడీపీ వర్గీయులే పాత్రదారులట, సూత్రధారి చంద్రబాబు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి నిన్న హైకోర్టు సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్కు మేజిస్ట్రేటు రిమాండ్ విధించాడు. ఆ రిమాండ్ ఏంది? పోలీసులు రాసుకొచ్చిన రిమాండ్ పైన సంతకం పెట్టినట్టు మేజిస్ట్రేటు. ఇక ఏ స్థాయిలో అంటే, ఏం చేస్తాం, వారికి సరైన శిక్షణ వేయలేకపోయినా మేజిస్ట్రేట్లకి మాదే తప్పు, అది మా తప్పే. సరైన శిక్షణ ఇవ్వకుండా మేజిస్ట్రేట్లు పంపించినందుకు మేజిస్ట్రేట్లకు స్వయంగా హైకోర్టు రిజిస్ట్రీ ఒక 1.5 month బ్యాక్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలీస్ యంత్రాంగం చేస్తున్న పనికి, వాళ్ళు ఇస్తున్న ప్రతి రిమాండ్ రిపోర్టుకి గుడ్డిగా సంతకం పెట్టి రిమాండ్ని యాక్సెప్ట్ చేయొద్దు, మీరు మైండ్ అప్లై చేయండి, కనీసం చూడండి గ్రౌండ్స్ ఏందనేది. గుడ్డిగా పోతే మన తప్పుదోవ పడతారు. కాబట్టి మేజిస్ట్రేట్లు పోలీసులకు కూడా హెచ్చరించింది, దీంట్లో ఏదైనా తేడా చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యిద్దని కూడా. అయినా కానీ తురకా కిషోర్ అనే వ్యక్తిని ఆల్రెడీ ఒక కేసులో గుంటూరు జైల్లో పెట్టారు. గుంటూరు జైలు నుంచి బెయిల్ పైన రిలీజ్ అయితే వెంటనే బెయిల్ పైన రిలీజ్ అయ్యిండో లేదో వెంటనే మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి లోపటేశారు. ఎక్కడుండో చెప్పట్లేదు. వాళ్ళ భార్య తురకా సురేఖ హైకోర్టుకు పోయింది. నా భర్తని బెయిల్ మీద బయటకు వచ్చేవాడిని మళ్ళీ ఇంకో కేసులో పెట్టి ఇరికిచ్చారు. ఏ కేసు చెప్పట్లే, ఏందో చెప్పట్లేదంటే అప్పుడు హైకోర్టు అడిగింది ఏ కేసు అని. పలానా పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అని పల్నాడు ఎస్పీ చెప్తే పల్నాడు ఎస్పీని అడిగింది. అది ఏ కేసు, ఏం క్రైము, ఎప్పుడు నమోదైందంటే 2 సంవత్సరాల క్రితం నమోదైందని చెప్పిందట. అప్పుడు కోర్టు డౌట్ వచ్చింది. 2.5 సంవత్సరాల క్రితం కేసు రిజిస్టర్ అయితే, కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఎఫ్ఐఆర్ చేయటమైంది, ఈరోజు అరెస్ట్ చేయటమైంది. అసలు ఆ తురకా కిషోర్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ స్టేషన్లో కేసులు ఉన్నాయి, మొత్తం డీటెయిల్గా కావాలని అడిగిందట. అంటే అక్కడ ఒక మేజిస్ట్రేట్ రిమాండ్ విధించే ముందు అసలు ఈ కేసు ఏంది, ఎప్పుడు నమోదైంది, ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పుడు రిజిస్టర్ అయింది, దీంట్లో అసలు ఏం క్రైమ్ ఉంది, ఏం సెక్షన్లు పెట్టారు, కనీసం చూసుకోవాలని చెప్పి హైకోర్టు ఆక్షేపించింది నిన్న మేజిస్ట్రేట్ని. ఇది మా తప్పే, ట్రైనింగ్ ఇచ్చి సరైన ట్రైనింగ్ ఇవ్వలేకపోయినాం, అందుకే ఈ పరిస్థితి అని చెప్పి తురకా కిషోర్కు మేజిస్ట్రేట్ కళ్ళు మూసుకొని యాంత్రికంగా రిమాండ్ విధించారు. మేజిస్ట్రేట్ల తీరుపై హైకోర్టు మళ్ళీ తీవ్ర అసంతృప్తి. పోలీసులు చట్ట నిబంధనలు పాటించలేదు. 3 ఏళ్ల క్రితం ఫిర్యాదులు ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కోర్టులో తమ ఎదుటే పేపర్లు తీసుకోవడానికి ఏజీపీ నిరాకరించడంపై మండిపాటు. విచారణ ఈ రోజు ఉందట, నేటికి వాయిదా. అంటే అదర్ సైడ్ అడ్వకేట్కి తురకా కిషోర్కు సంబంధించిన తురకా సురేఖ వేసిన పిటిషనర్ అడ్వకేటు ఏం చేసినట్టు, గవర్నమెంట్ అడ్వకేట్ ఉంటాడు, ఏజీపీ కానీ జీపీ, వాళ్ళకి వీళ్ళు వేసే పేపర్లన్నీ ఇవ్వాలి, తీసుకోలేదట. ఆన్ బెంచ్ జడ్జి ముందే సీరియస్ అయిందాడు జడ్జి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఇది ఏం కేసులు, 3 సంవత్సరాల క్రితం జరిగిన క్రైమ్కి ఈరోజు కేసు ఏంది, మళ్ళీ దీంట్లో కూడా అక్రమంగా రిమాండ్ అయింది, కనీసం చూసుకోకుండా కళ్ళు మూసుకొని రిమాండ్ విధించండి మేజిస్ట్రేట్ అని హైకోర్టు సీరియస్ అయింది. దీన్ని బట్టి ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైన రాజ్యాంగం అమలు అవుతుంది, ఏ రకమైన కేసులు నమోదవుతున్నాయి, ఏ రకంగా ఇదే పద్ధతి కొనసాగితే క్రైమ్ చేసేటోళ్ళు పెట్టరేగిపోతారు. ఎవరు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని క్రైమ్ చేయాలనుకున్న వాళ్ళ కేసులు ఉండవేగా.
ఇది కేవలం కక్ష సాధింపు, పోలీసుల్ని కీలుబొమ్మలా కాడుకొని కోర్టులను తప్పుదావ పట్టించి ఎప్పుడో 3 సంవత్సరాలు జరిగిన క్రైమ్కి కూడా మీరు ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ చేశారంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వాళ్ళ పాత కక్షలు తీర్చుకోవడానికి 4 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్లో, జరగని ఇన్సిడెంట్లో కేసులు పెట్టి వేధించే అవకాశం, దాడులు చేసే అవకాశం ఉంది. చంపినోడే ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాడి చేసినోడే ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. దాడికి గురి అయిన విక్టిమ్ పైన కేసు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇట్లే జరిగితే అదే వస్తుంది. ఇది కాబట్టి దీన్ని బట్టి ఈరోజు మన పోలీసు యంత్రాంగం, ప్రభుత్వము ఏ రకమైన కక్ష సాధింపు, ఏ రకమైన అక్రమ కేసులు పెడుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. హైకోర్టే తీవ్రంగా ఆక్షేపించింది మేజిస్ట్రేట్ను కూడా. హైకోర్టే సర్క్యులర్ ఇచ్చినా కానీ మారని పరిస్థితి పోలీసులు, మేజిస్ట్రేట్లు అనేది చెప్పింది. మరి ఇక మార్పు ఇప్పటికైనా వస్తుందా లేదా చూడాలి. రైట్. బలిపీఠంపై విద్యార్థుల భవిష్యత్తు. తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులకు స్థానికేతరులుగా ప్రయాణించినప్పై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణలో హైదరాబాద్లో స్పెసిఫిక్గా నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు. ఎంపీసీఓ, బైపీసీఓ, నీటు దానికోసం, సీటు కోసం, ఇంజనీరింగ్లో మంచి కాలేజీలో సీట్ రావడానికి, ఐఐటి, జేఈ మెయిన్స్, అడ్వాన్సు వాటిల్లో సీట్లు రావాలంటే, నాణ్యమైన విద్య అందాలంటే హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని చెప్పి, అది మళ్ళీ ఎక్కడో కాదు, నారాయణ శ్రీ చైతన్య తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో మంత్రి ఉన్న ఆయన దగ్గరనే చదువుతారు. ఇక్కడ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులే. వాళ్ళు 10th వరకు అక్కడే చదువుతారు, వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉంటారు, ఇల్లు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి. కానీ ఇంటర్మీడియట్ 2 years హైదరాబాద్లో చదివిన కాబట్టి నువ్వు ఇక్కడ లోకల్ కాదు, ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. ఇది అన్యాయం కాదు. మరి కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అరే ఇంటర్మీడియట్కి, లోకల్కి, నాన్ లోకల్కి సంబంధం ఏంది? లోకల్, నాన్ లోకల్ డిసైడ్ చేసేది బిలో 10th క్లాసు. 10th లోపు మెజారిటీ ఇయర్స్ ఎక్కడ చదివితే అది లోకల్ అయింది, అది ఏపీ లోకల్. పాపం వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు స్థానికేతరులుగా చూస్తున్నారట. దీనిపైన హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. ఏపీలో పిట్టు పెరిగిన విద్యార్థులు స్థానికులుగానే చూడాలని తీర్పు. ఫలితంగా ఈఏపీ సెట్ 2వ దశ కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు నిలుపుదల. ఇప్పటికే తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తవగా కోర్టు ఆదేశాలతో మల్లగొల్లాలు. తొలి దశ కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపును కొత్తగా చేపట్టాలంటున్న విద్యావేత్తలు. పీజీఈ సెట్కి సీట్ల కేటాయింపునకు బ్రేకు. ఈసెట్, ఐసెట్ సీట్ల కేటాయింపులో మార్పులు ఉంటాయా? స్థానిక సర్దుబాటు ఎలా చేస్తారని మీమాంస. ఇది మొత్తానికి విద్యార్థుల భవిష్యత్తును బలిపీఠం పైన పెట్టారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఉన్నారు. కనీసం దీంట్లో ఏం జరుగుతుంది అని సింగపూర్, దావోస్ పైన పెట్టుబడి తెస్తున్నాడు. ఇక్కడ ఉన్న చదువుకునే పిల్లగాళ్ళకు ముందు న్యాయం చేయండి. ఎందుకంటే కనీసం ఆ నిబంధన ఆ రోజు కనీసం విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించుంటే, దాన్ని తొలగించుంటే ఈరోజు విద్యార్థుల భవిత బలిపీఠంపై ఎక్కపోవు. ఆల్రెడీ ఒక దశ కౌన్సిలింగ్ అయింది, సీట్ల కేటాయింపు అయింది, అందులో వీళ్ళు రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు అంటే టోటల్ వ్యవస్థ మళ్ళీ స్టార్ట్ కావాలి. ముందు నుంచి టోటల్ కౌన్సిలింగ్ మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ పాయింట్ స్టార్ట్ కావాలి. మొత్తం అయోమయం, గందరగోళం చేసింది. దీని గురించి ఈరోజు ఏ పేపర్లో వార్త రాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడులో వాళ్ళ వార్త అంతా తాగుబోతుల గురించి వార్త రాస్తారు, విద్యార్థుల భవిష్యత్తు గురించి వార్తలు ఉండవు. ఎంత చిల్లి విషయం ఇది, చిన్నది. ఇంటర్మీడియట్ చదివితే స్థానికేతరులు ఎట్లయితారో దాన్ని సవరించండి అని లోకేష్ గారు ఒక మాట చెప్పుంటే ఈరోజు ఈ గందరగోళం ఉండపోయి, ఈ బలిపేటాలు ఉండపోవు. ఇది ఒక వార్త. రైట్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. క్వైట్ ఆపోజిట్ ఉంటుంది, ప్రజల గురించి వార్తలు ఉండవేళ. అయోమయం జగన్నాథం, వెంకటేశ్ నాయుడుపై అర్థం లేని వాదనలు. ఈ వెంకటేశ్ నాయుడు ఈ అయోమయం ఏంది, ఈ తాగుబోతు వార్తలేంది? అరే రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి, మహిళల గురించి, అనేక పంటలు నష్టపోతారు రైతుల గురించి, వాళ్ళ గురించి వార్తలు రాయాలంటే అయోమయం జగన్నాథం. ఆ జగన్నాథం అయితేంది, జగన్ జైలుకు పోతేంది. అరే జనం గురించి వార్తలు రాయండి, పొద్దున్నైతే జగన్ గురించి వార్తలు ఎందుకు? మీరు జగన్మోహన్ రెడ్డి కోసమే పత్రిక పెట్టారా? ఎట్లా జనాలు తిట్టుకుంటున్నారు, మా గురించి వార్తలు రాయడం, పొద్దున్నైతే జగన్ జపం చేస్తారని. ఈ జపం ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా చేయట్లే, ఆ స్థాయిలో చేస్తారు వీళ్ళు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో జగన్ అనే పదం లేకుండా, జగన్తో బ్యానర్ ఐటమ్ లేకుండా వార్త లేదు. అసలు ఆయన పనికిరానుడే అంటండ్రి, ఆయన లీడరే కాదంటండ్రి, ప్రజలు బ్రహ్మరథమే పట్టరు అంటండ్రి, సైకో అంటండ్రి, ఆర్థిక ఉగ్రవాద అంటండ్రి. మరి ఎందుకు ఆయన వదిలేస్తే అయిపోద్ది, ఆయన బాధ ఆయన పాడతారు. ఆయన ఏ అడవులో పట్టుకొని తిరుగుతారు కదా, శంకరగిరి మాన్యాలకు పోతారు కదా ప్రజలే లెక్క చేయనప్పుడు. ఏంది మీ ఆందోళన, ఏంది మీ అయోమయం? జగన్
ఏంది అయోమయం జగన్నాథం అట. ఇప్పుడు మీరు ఒక అయోమయంలో ఉన్నారు. ఈ వెంకటేశ్వర నాయుడు వాడిని పట్టుకొచ్చి ఒక క్యారెక్టర్ని ఆడబెట్టి మళ్ళీ కొసన్న నాయుడు లేని పెట్టినా పోయేది, ఇంకోటి పెట్టినా కొంత నమ్మేటోళ్ళేమో కొంత అన్న. మళ్ళీ ఆ నాయుడు చివరికి ఎవరి దగ్గర ఫోటోలు లేవనుకున్నారో ఏం పాడో, ఈ సీక్రెట్ మీటింగ్లు తెలవదు అనుకున్నారో ఏం పాడో, అవన్నీ బయటకు వచ్చినాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో సహా దిగిండు ఫోటో. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక 65 మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో దిగా అయిపోయాయి. పరువు నెట్ట నిలున నట్టి నడబదారులో దీత్రి. మళ్ళీ ఇప్పుడు అయోమయం జగన్నాథం. జగన్నాథం కాదు, మన్ను కాదు, జగన్నాథం కాదు, మీరు చేయాల్సింది జననాథం చేయండి. మీరు జనం గురించి వార్తలు రాయట్ల ఆంధ్రజ్యోతి. ఇది ఏంటంటే జగన్ రోత పత్రికలో విచిత్ర కథనాలు ఉన్నాయట. చెవిరెడ్డికి సన్నిహితుడు అంటూనే కూటమి నేతలతో దిగిన ఫోటోలు ప్రచురణ. అరే చెవిరెడ్డికో జగన్మోహన్ రెడ్డికో దగ్గర అయితే చెవిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లు నిందితులైతే అసలు చెవిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ మొత్తం అక్రమాలు అవినీతి చేసేటోళ్ళు అయితే ఈ అవినీతి పరులతోనే దిగిన వెంకటేశ్వర నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నీతి నియమాలు సత్యహరిశ్చంద్రుడు బాబాయో మరి పిన్నా ఏమవుతాడు, ఆయన సత్యహరిశ్చంద్రుడు తమ్ముడు అవుతాడు కదా, ఆయనతో ఫోటో ఎడ దిగనిచ్చిండు. మరి ఏది రోత పత్రిక, ఏది రోత వార్త, ఏది తాగుబోతు వార్త అనేది ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డౌట్ వస్తుంది. ఆ డౌట్ని మీరు అయోమయం లేకుండా, గందరగోళం లేకుండా, ఆందోళన లేకుండా క్లారిఫై చేయండి. ఇది దిగింది బాగానే ఉంది, ఇది దిగిండు, మరి అక్కడ ఎందుకు దిగిండు? ఆయన రానేడు కదా, సత్యహరిశ్చంద్రుడు కదా, భూములు అమ్ముకొని ఆయన సొంత ఆస్తులు అమ్ముకొని సేవ చేస్తున్న ప్రజాసేవ చంద్రబాబు నాయుడు గారు. మరి అట్లాంటి వ్యక్తి దగ్గరికి, అంత నీతివంతుడు, అంత పునీతుడి దగ్గరికి వెంకటేశ్వర నాయుడు ఆయన అవినీతి పరుడు ఎట్టబోయిండు? అసలు వెంకటేశ్వర నాయుడు జగన్మోహన్ రెడ్డితో కేవలం ఫోటో దిగిండా? అసలు పాత్ర సూత్రధారులు లోకేష్ గారు నడిపించిన వెంకటేశ్వర నాయుడు కాబట్టి నువ్వు కోఆపరేట్ చేయి, నువ్వు ఒక పాత్రను క్రియేట్ చేస్తాం మేము, నువ్వు ఆడ ఉండు, ఆ కోట్ల సంగతి ఏందో నువ్వు చెబుతూ కానీ అని చెప్పించారా? అసలు ఆ వెంకటేశ్వర నాయుడు ఇంతవరకు బయట రాలే. నేను అది ఏది చెప్పట్లే. చెప్తారు కదా జనరల్గా. రాజకేశ్ రెడ్డి క్లారిటీ చేసిండు, ఆ డెన్ను నాది కాదు, ఆ ఫామ్ హౌస్ నాది కాదు, ఆ 11 కోట్లు నాది కాదు అని క్లారిటీ చేయి. మరి ఆ వెంకటేశ్వర నాయుడు ఇవ్వాలి కదా, ఇస్తే బయటపడింది. మరి ఎందుకు వెంకటేశ్వర నాయుడు స్టేట్మెంట్ రాదు? వెంకటేశ్వర నాయుడు కోర్టులో అఫిడవిట్ అయ్యాడు, ఎస్ నిజమే నేను జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగాను, నేను ఆయన అనుచరుడిని ఎందుకు చెప్పడు? వాళ్ళు చెప్పిస్తాం కానీ ఇక అయిపోయా. ఆంధ్రజ్యోతి అత్యుత్సాహం వల్ల బట్టబయలైంది, ఆ కుట్ర మొత్తం క్లారిటీ వచ్చింది. అయోమయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఆంధ్రజ్యోతి పెట్టింది. తెలుగుదేశం పార్టీని సిట్టిని ఆందోళనలో అయోమయంలో పెట్టి మళ్ళీ మీరు ఈ జగన్ నినాదం అని పెట్టారు. ఈరోజు వార్త ఇది. అంతు చెక్కనే ట్రూ ఆఫ్ అట. అంతు చెక్కేది ఏముంటుంది అందులో? 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే బాదారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్తాడు, నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచను, ఇంకా తగ్గిస్తే వీలైతే అంటాడు. తగ్గించుడు కాదు, నేను పెంచుడు, నా విధానం అట్నే ఉంటారని ఓట్ల ముందు ఇది ఓట్లు అయిపోయినాయి, సీట్ ఎక్కింది కదా, అయిపోయా. ఆ మాట అప్పుడు మర్చిపోయినా, నేను చిప్పు దొబ్బింది కాబట్టి 15,000 కోట్లు వేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండో 12,771 కోట్లట. దీనికి మళ్ళా ప్రజల గురించి ఇదేంది, ఇది ఎక్కడ ఛార్జీల బాధలు అని రాయాలి ఆంధ్రజ్యోతి. ఏం చేస్తుంది? అంతు చెక్కట్లేదు. అది ఏంది అంతు చిక్కేది ఏంది? వేశారు కదా జగన్ హయాంలో ఏటా బాధుడట, ఇప్పుడు 5 ఏళ్ళకి కలిపి మరో శాఖ అట. ఓహో, జగన్ హయాంలో ఏటేటా బాధేది, ఈ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళది ఒకసారి జనం నెత్తిన మోయమని పెట్టిండు అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక 10 కేజీల మూట ఎత్తుకొని మోయటం ఈజీ, 10 5 ఏళ్ళు 5 10 50 కేజీలు నెత్తిండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇది సమ్మగా ఉంది ఇప్పుడు. అయితే 5 ఏళ్ళది ఒకసారి అయితే తప్ప ఒప్ప? వాళ్ళు జగన్ ఏటా బాధిండా లేదా పక్కన పెడదాం, కొంచెం బాధిండు కాబట్టి ఆయన బాధారు, ఇంటికి పంపించారు, అయిపోయింది. మరి 5 ఏళ్ళది ఒకసారి నెత్తిన బరువు మోసి మళ్ళీ దీనికి ట్రూ ఆఫ్ లెక్క అర్థమైంది. 5 ఏళ్ళది ఒకసారి నెత్తిన పెట్టిండు, అయిపోయా. ఇప్పుడు మీరు ప్రశ్నించాల్సింది నిజంగానే జనం పత్రిక అయితే, జగన్ కోసం మీరు పత్రిక పెట్టకపోతే, కేవలం జనం కోసం వార్తలు రాస్తే ఇదేమి తప్పు? మీరు అన్నదేంది ఎన్నికల ముందు? కరెంటు ఛార్జీలు పెంచడం వీలైతే తగ్గిస్తామన్నారు, తగ్గించుడు దేవుడు ఎరుగు, ఈ పెంచుడు ఏందిరా నాయన 5 ఏళ్ళది ఒకసారి అని చెప్పాలా? నా అంతు చెక్కట్లేదట. ఏముంటుంది అంతు చిక్కేది? అంత అందరూ చిక్కుతుంది, మీకు చిక్కట్లే. దీన్ని ఎట్లా డిఫైన్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా రక్షించాలి చంద్రబాబు నాయుడు అని మీకు అంతు చెక్కట్లే. 12,717 కోట్ల వసూలుకు డిస్కమ్లు ప్రతిపాదనట. నాడు విచ్చలవిడిగా ట్రాన్స్ఫార్మర్లు, పరికరాలు కొనుగోళ్లు, ఆ ఖర్చులు 5 ఏళ్లలో చూపలేదట. ఇప్పుడు రెవెన్యూ లోటు భర్తీ చేస్తారట. సిగ్గుండాలా ఆంధ్రజ్యోతి పత్రిక?
అరే ఛార్జీలు ఎందుకు పెంచిండంటే నాడు జగన్మోహన్ రెడ్డి వలన పెంచిండని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు జనం కోసం వార్త రాస్తున్నావా, చంద్రబాబు నాయుడిని మోసేదానికి వార్త రాస్తున్నావా, జగన్మోహన్ రెడ్డి బదనాయం చేసేదానికి వార్త రాస్తున్నావా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రాజకీయ నాయకులు. వాళ్ళిద్దరు ఏమన్నా కానీ ఈయన ఉన్నప్పుడు ఆయన తిడతారు, ఆయన ఉన్నప్పుడు ఏం తిడతారు. కానీ మనం ఏం చేయాలా? యాజ్ ఎ జర్నలిస్టులుగా ప్రజల కోసం కదా మాట్లాడాల్సింది, జనం కోసం కదా మాట్లాడాల్సింది. మీరు జనం గురించి మాట్లాడటం మర్చిపోయి కేవలం బ్రోకరిజం చేస్తున్నారు. కేవలం బ్రోకరిజం. ఇది బ్రోకరిజమే అంటారు, దీన్ని వేరే అనరుగా. 12,717 కోట్ల రూపాయలు ప్రజలపైన వేస్తే జగన్మోహన్ రెడ్డి పరికరాలు కొనడు, ట్రాన్స్ఫార్లు పోయినాయి అందుకే పెంచిండే. పెంచడం కరెక్ట్ అంటున్నావా తప్పు అంటున్నావా అది చెప్పు ఫస్ట్. పెంచుడు కరెక్టే అంటుండు, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అయిపోయాయి ఇక ఆ ఖాతాలు ఎత్తే అన్నీ పోతాయి. ఇక తిరుపతి వెంకన్న ఉండి లేచినట్టే ఎత్తే అయిపోతాయి. అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళ? అభద్రతలో జగనట 40 మందితో ప్రైవేట్ సైన్యం రేపటి డోన్ పర్యటన నుంచి మొదలు. Z+ కేటగిరీలో ఉన్న ఆయనకి ఇప్పటికే 58 మంది రక్షణ. వారిని కాదని ప్రైవేట్ ఆర్మీ ఎందుకో పోలీసులు అనుమతించేనా? అభద్రతలో జగన్. అభద్రతలో జగన్ లేడు, అభద్రతలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఎక్కడ లేని టెన్షను, ఎక్కడ లేని ఆరాటం. జగన్మోహన్ రెడ్డి కాలు బయటికి పెడతాడంటే ఎస్పీ, డీజీపీ, కింద ఉన్న ఐజీలు గీజీలు అటెన్షన్ మొత్తం మూసేయండి, ఎక్కడికక్కడికే బారికేడ్లు పెట్టండి, రోడ్లపైన గుంటలు పెట్టండి అంటున్నాను. ఈ పరిస్థితుల్లో అంత పక్షపాతంగా ఈరోజు నిన్న సాక్షి పేపర్లో తురకా కిషోర్ సమస్య, కోర్టులు తప్పుపట్టే పరిస్థితి, హైకోర్టు కింద ఉన్న కోర్టును తప్పుపట్టే పరిస్థితి, కళ్ళు మూసుకొని రిమాండ్ విధిస్తారా అనే పరిస్థితి ఉంటే పోలీసులు ఏ స్థాయిలో పక్షపాతం ఉన్నాక ఇక ఆ పోలీసులు నమ్ముకొని ఇంకోడన్న భద్రత లేకుండా బయటికి పోతాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎవరు పోరు. మీ పోలీసు యంత్రాంగం ఎంత వైఫల్యం చెందిందంటే జగన్మోహన్ రెడ్డి కారు బ్యానెట్ పైన ఎక్కి డ్యాన్సులు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి అభిమానులా లేకపోతే తెలుగుదేశం పార్టీ పంపిన వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఎవరైనా కావచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉంది, అట్లాంటి వ్యక్తి దగ్గరికి ప్రజల్ని అనుమతించే కార్యక్రమం కానీ విచ్చలవిడిగా పంపించే కార్యక్రమం చేస్తారంటే ఒక రకమైన ప్రభుత్వం కుట్ర ఉందనేది భావించడేమో జగన్మోహన్ రెడ్డి. అభద్రత కాదు, అది జాగ్రత్త అంటారు దాన్ని. ముందు జాగ్రత్త. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. ఎందుకంటే స్వయంగా పాత్రదారుని సూత్రధారులను క్రియేట్ చేసి ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేస్తుంటే స్వయంగా హైకోర్టే సర్క్యులర్ ఇష్యూ చేసి అడ్డగోలుగా పోలీసులు రిమాండ్ చేస్తున్నారు, జాగ్రత్తగా వ్యవహరించండి అని మజిస్ట్రేట్లకు చెప్పే పరిస్థితి ఉంటే ఎందుకు అభద్రత అంటారు దాన్ని? భద్రతా చర్యలు ముందు తీసుకోండి. ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు భద్రత కల్పించడంలో ప్రైవేటు భద్రత పెట్టుకుంటారు. ప్రభుత్వం సిగ్గుపడాలి ఈరోజు. ఇది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం, ప్రభుత్వం అభద్రతలో ఉండాల్సిన విషయం. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ అటెంప్ట్ చేసినా ఫెయిల్ అవుతుంది. లిక్కర్ స్కామ్ అన్న ఫెయిల్ అయిపోయింది. అది మన తొక్కిసలాట విషయం, లడ్డు కల్తీ, ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఈ ఫెయిల్ అవుతున్న దానికి లేదు మసాలా వేయాలని ఆంధ్రజ్యోతి జాతకంగా వీళ్ళు అత్యుత్సాహం ఎక్కువగా వీళ్ళ రంగంతా ఉట్టినే బయటపడుతుంది. వీళ్ళ దొంగ పనులు, దొంగ వార్తలు, తాగుబోతు వార్తలు ఉట్టినే బయటపడుతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అభద్రతా భావంలో ఉండే జగన్ అంటుండే. జగన్ అభద్రతా భావంలో ఉంటే ఏమన్నా ఈ దేశం విడిచిపోతుందా? అరే ఆయన నలుగురిని పెట్టుకోండు, తప్పేముంది అంటుండు. మీరు సరైన భద్రత కల్పించలేకపోవడం వల్ల, ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేకపోవడం వల్ల కావాలని ఇంటెన్షన్, కల్పించలేక కాదు కల్పించొద్దు అని ఏదో ఒకటి జరగాలి, ఏదో ఆయన పైన దాడో ఎవడో రాయేయాలి, మీకు భద్రతా దృష్టి ఇబ్బంది ఉంది కాబట్టి మీరు బయటికి రావద్దని హౌస్ అరెస్ట్ చేయాలి, లేదా అక్కడ ఏదో ఒక అలజడి చేయాలి. ఆయన పొదిలి పర్యటనకు పోతే కొంతమందిని అమరావతి నుంచి పంపించి తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని రాళ్ల దాడి చేసే కార్యక్రమం, నిరసన చేసే కార్యక్రమం చేశారంటే పోలీసులు దగ్గరుండి వాళ్ళని పట్టుకొచ్చి ఆడ దింపారు అంటే మరి ఏం భద్రత అనాలి దాన్ని? ఇక అభద్రతాభావంగా అయితే ఏముంటుంది అనేది. ఆంధ్రజ్యోతి అయితే అభద్రతాభావంలో ఉన్నాడు. సీట్లన్నీ ఫుల్ అయినాయట, నో అడ్మిషన్ బోర్డు పెట్టారట. ఆదోన్లో మున్సిపల్ హై స్కూలు అభినందించిండట లోకేష్ గారు. ఇది పెద్ద జోకు. లోకేష్ గారు 3 రోజుల క్రితం ఒక వార్త వచ్చింది. నారా బ్రాహ్మణి గారు, లోకేష్ గారు, దేవాంశి గారు ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోని ట్విట్టర్లో పెట్టిండు, సోషల్ మీడియాలో. పేరెంట్స్ మీటింగ్ జరిగిందంటే పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు సెలవు పెట్టి వచ్చినా నా కొడుకు జీవితం కూడా మంచిదే కాబట్టి అని చెప్పారు. రావాలి, తప్పదు, ప్రతి పేరెంట్ అది బాధ్యత కూడా. కానీ ఎక్కడ పేరెంటు, ఎక్కడ స్టూడెంట్ అయినా ఇప్పుడు మీరు ఇక్కడ అభినందిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఫుల్ అడ్మిషన్లు, నో అడ్మిషన్ బోర్డు పెట్టినందుకు అభినందిస్తున్నారు. మరి ఈ స్కూల్లో చదువుతాడు మీ బాబు?
లోకేష్ గారు కొడుకు ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ చాలా బాగా పనిచేస్తుంది, అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అంటున్నారు. మరి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే స్కూళ్ళల్లో కనీసం మీ బాబు ఎందుకు చదవట్లా, మీ ఎమ్మెల్యేల పిల్లలు ఎందుకు చదవరు? ఈ అద్భుతం నిజమైన అద్భుతమైనా, చెప్పుకునే అద్భుతమా, ప్రచారానికి అద్భుతమా? ఒక్క లోకేష్ గారే కాదు, ఏ నాయకుడు ఉన్నా వాళ్ళ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదవరు. వాళ్ళ పిల్లలు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా, వేరే బయట రాష్ట్రాలు బయట దేశాల్లో చదువుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్లో చూసుకోరు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్లో చూసుకోరు, బయట ఎక్కడో చూసుకుంటారు. కానీ మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, విద్య వైద్యం పరడ వెళ్తుంది అంటారు. ఈ పరడ వెళ్ళే దగ్గర, ఇంత ఫుల్ అడ్మిషన్ల దగ్గర, నో అడ్మిషన్ బోర్డు పెట్టే దగ్గర దేవాంశు ఎందుకు చదవడు? ఈరోజు 175 మంది ఎమ్మెల్యేల పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలు ఎందుకు చదవరు? అంటే ఈరోజు ప్రభుత్వాలు నడుపుతున్న ప్రభుత్వ పెద్దలు, వాళ్ళు నడుపుతున్న ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం లేదు మీకు. మీ విద్యపై నమ్మకం లేదు, మీ వైద్యంపై నమ్మకం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు, ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు. ఇదట అభినందించిండట బాగా అడ్మిషన్లో నో బోర్డు పెట్టినందుకు, నో అడ్మిషన్స్ బోర్డు. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. రైట్, ప్రజాశక్తి చూద్దాం. మైనింగ్ను వ్యతిరేకించాలని టీడీపీ నేతపై పోలీసులు దౌర్జన్యం. కుప్ప కూలిపోవడంతో విజయవాడకు తరలింపు. పైనుండి అందిన ఆదేశాల మేరకే స్టేషన్ను ముట్టడించిన గ్రామస్తులు. ఇది నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అట. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలంలో జరిగింది. జంగమరెడ్డిపల్లి గ్రామ పరిధిలో మైనింగ్ చేస్తాడట. ఈ మైనింగ్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్త వ్యతిరేకిస్తాడట. ఎందుకు వ్యతిరేకిస్తాడు అంటే, అక్కడున్న స్థానిక ప్రజలకి ఇబ్బంది కలిగింది కాబట్టి స్థానిక ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ నాయకుడే తీవ్రంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నట. ఆ ఉద్యమం చేస్తున్న దాన్ని పైనున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అణిచేయును, ఉక్కుపాదం మోపని పోలీసులకి ఆదేశాలట. పార్టీ మాదా మందిదా కాదు, మా వ్యాపారం ముఖ్యమేడ, మా మైనింగు దందా ముఖ్యం. మేము వైఎస్ఆర్సీపీ నాయకులు అవసరమైతే పంచుకుంటున్న డబ్బులు, కానీ ప్రజల్ని ఉక్కుపాదంతో వాళ్ళ ఉద్యమాన్ని అణిసనే పరిస్థితి వచ్చిందంటే ఇక దీనికి మళ్ళీ కార్యకర్తలకే పెద్దపేట అంటాడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు కూడా అంటాడు కార్యకర్తలకే పెద్దపేట అని. ఏది కేసులన్నా పెద్దపేట? అక్రమంగా నిర్బంధించే కార్యక్రమం చేసి పోలీసు స్టేషన్కి పిలిచి ఎస్ఐ తొక్కి నారదేస్తా అని బెదిరించాడట. నాకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకుల నుంచే, నువ్వు ఎగస్ట్రా చేస్తే తొక్కి నారదేసి సంతకం పెట్టంటే ఆయన పెట్టలేదట. భయంలో ఆ స్ట్రోక్ వచ్చి కింద పడిపోయిండు. ఈరోజు ఏమైందో తెలియని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి కార్యకర్తలకే పెద్దపేట అని మహానాడులలో చెబుతారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కానీ మూటలు వాటాలు పంచుకునే కాడికి వచ్చేటప్పుడు కార్యకర్తలు ఏది లేదు, ఎవడైనా పర్లే, అక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నా ఇంకోటి ఉన్న పర్లే, వాళ్ళ కాడ కమిషన్లు తీసుకోవాలి, సర్దు మంచాల ఉద్యమాన్ని. ఇది నేను ఉదయగిరిలో జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు పోలీస్ స్టేషన్ ముట్టడించారు, వరికుంటపాడు పోలీస్ స్టేషన్లో. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తల పెద్దపేట కథ ఏంది, అవినీతి కథ ఏంది అనేది చూడాలి. దిశ పేపర్ చూద్దాం. 2029 నాటికి 5.42 లక్షల తలసరి ఆదాయం సాధించడమే లక్ష్యం. ఇది పెద్ద ఫార్సు, ఈ తలసరి ఆదాయం మామూలు ఫార్సు కాదు. 2029 నాటికి 5.42 లక్షలు అంటే 5,42,000 తలసరి ఆదాయం. తలసరి ఆదాయం ఏంటంటే తలకింత ఆదాయం. ఈ తలకింత ఆదాయం ఎట్లా లెక్కేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఒక 1000 కోట్లు ఉంటాయి, లోకేష్ గారికి ఇంకొక 1000 కోట్లు ఉంటాయి, ఇంకొక ఆయన ఇంటి పక్కన ఉన్న ఆయనకి 1000 రూపాయలు కూడా ఉండవు. ఆయన్ని ఈయన కలిపి డివైడెడ్ బై చేస్తారు. ఈ 2,000 కోట్లు ప్లస్ ఇక మిగతా జనాలు ఉంటారు కదా, వాళ్ళది డివైడెడ్ బై తలసరి ఆదాయం అంటారు. వాడికి ఎవడు మీ దగ్గర 1000 కోట్లు పెట్టుకొని దాన్ని తలసరి ఆదాయం ఎట్లా అంటారు? సంపద 1-2% ఉన్న పెద్ద వాళ్ళ దగ్గర ఉంటుంది, పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకుల దగ్గర పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందికి దాన్ని పంచినట్టు డివైడెడ్ బై చేస్తారు. దాన్ని తలసరి ఆదాయం అంటారు. వీడు రూపాయి అయ్యాడు, వాడు పంచడు. దాన్ని తలసరి ఆదాయం ఎట్టంటారు? తినటానికి తిండి లేక, చదువుకోవడానికి లేక, వైద్యానికి లేక, ఉండటానికి ఇల్లు లేక ప్రజలుంటే వాళ్ళకి మీ ఆదాయాన్ని పంచకుండా లెక్కలలో పంచుతారు, కాగితాలలో డివైడెడ్ బై చేసి తలసరి ఆదాయం 5,42,000 కోట్లు ఉంది, 42,000 ఉంది. అయితే ఏంది, ఎవడికి ఉపయోగపడింది ఆ తలసరి ఆదాయం? మీ బంగ్లాలలో ఉన్న బాత్రూమ్ అంతా ఇల్లులు కూడా లేని ప్రజలకి నువ్వు తలసరి ఆదాయం లెక్కేసి నీకు కూడా 5 లక్షల తలసరి ఆదాయం ఉందంటే అది ఎక్కడ తలసరి ఆదాయం? 5,42,000 రూపాయలట తలసరి ఆదాయం. 5 లక్షల రూపాయల కళ్ళతో చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ ఈ భూమి మీద.
ఇదే స్టేట్లో. వాళ్ళను కూడా కౌంట్ చేసి డివైడెడ్ బై చేసి లెక్కలేసే తలసరి ఆదాయం, ఈ తలసరి ఆదాయం ప్రజలకు ఉపయోగపడే తలసరి ఆదాయం కాదు, ప్రజల కడుపు నింపేది కాదు, ఇది తప్పు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కొత్త మద్యం పాలసీ, కొత్త బారు పాలసీ, కొత్త విద్యా పాలసీయో, కొత్త వైద్యం పాలసీయో. అంటే ఫీజులు లేకుండా వైద్యం చూయించుకోవచ్చు, ఫీజులు లేకుండా పిల్లల్ని చదివించుకోవచ్చు అని ఏమైనా తెస్తారేమో అనుకున్నారు. ఈయన ఓన్లీ బార్లు, బీర్లు, వైన్ షాపులు, మద్యము వీటిపైనే ఉంది మొత్తానికి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ వద్దట. రైట్, ఇది దిశకు సంబంధించి ఆంధ్రప్రభలో. పేదల ఇల్లు ఒళ్ళు గుల్ల కావద్దు, ఆదాయం కాదు ప్రజారోగ్యం ముఖ్యం. పేదల ఇల్లు ఒళ్ళు గుల్ల కావద్దట. మీరు 15,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు వేసి మళ్ళీ 12,000 వేసి పేదల ఒళ్ళు ఇల్లు గుల్ల కావద్దంటే, చేసి మళ్ళీ గుల్ల కావద్దంటే హత్య చేసినోడే సంతాపం తెలిపినట్టుంది. ఏంటంటే ఆల్కహాల్ తక్కువ, మద్యం అమ్మకాలతో నష్టం నివారణ, ఆదాయం కాదు ప్రజారోగ్యమే ముఖ్యం. మరి మీ ఆంధ్రజ్యోతి పత్రిక ఏం చెప్తుంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అద్భుతమైన ఆదాయం పెరిగింది మందమ్ముళ్ళు అని, సారా అమ్మటంలో ఫుల్ ఆదాయం పెరిగిందని రాశారు. కాకపోతే ఇంగ్లీషులో లిక్కర్ అని రాశారు. సారే అది లిక్కర్ అంటే. అద్భుతంగా అమ్ముతుండు. ఏది నాణ్యమైన మద్యాన్ని తక్కువ సరసమైన ధరలకు అమ్ముతుండట. నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి అమ్మటం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయలే. నాణ్యమైన విద్యని సరసమైన ఫీజులతో ఇవ్వని, నాణ్యమైన వైద్యాన్ని సరసమైన డబ్బులతో ఇవ్వని ఇచ్చారు. అవి మర్చిపోయారు. కేవలం మద్యం గురించే వార్తలు రాత్రం, మద్యం గురించే మీటింగ్లు అవుతున్నాయి. మొత్తానికి అయితే ప్రజల ఒళ్ళు ఇల్లు గుల్ల కావద్దట. రైట్, రైట్. ఇది 74% బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అట. 5 రకాల బస్సుల్లో అనుమతి 15 నుంచి అమల్లోకి. ట్రాన్స్జెండర్లకు ఛాన్సు, 5 సర్వీసుల్లో అవకాశం. స్థానికతను తెలిపే గుర్తింపు కార్డు ఉంటే చాలు. రేపు ఆమోదించనున్న క్యాబినెట్. రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి చెప్పిండు. 74% బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అట. అంటే ఆర్డినరీ పల్లె వెలుగు బస్సులు, తర్వాత ఆర్డినరీ సిటీ సర్వీసులు, మెట్రో సిటీ సర్వీసులు, ఎక్స్ప్రెస్ సర్వీసులు వీటికట. దాంట్లో ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ వీటిలలో ఏది ఉన్నా స్థానికతని ప్రూవ్ చేసేవి ఉంటే చాలు అని చెప్పి రేపు 15 నుంచి ఫ్రీ జర్నీ అట. దానికి సంబంధించి 6వ తారీఖు జరిగే క్యాబినెట్ భేటీలో, రేపు జరిగే క్యాబినెట్ భేటీలో పెడతారట. ఇది మహిళలకు సంబంధించి ఈనాడు పేపర్ చూద్దాం. అత్యధిక తలసరి ఆదాయం సాధించాలి, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాలి. ఈ అత్యధిక తలసరి ఆదాయాన్ని మంట మండిద్ది. మళ్ళీ అత్యధిక తలసరి ఆదాయం అంటే ప్రజలు మోసం చేయటమే. అరే కొంతమంది ఒక 3-4% వ్యక్తుల దగ్గర, కుటుంబాల దగ్గర ఆస్తి పెట్టుకొని, మొత్తం సంపదను దగ్గర పెట్టుకొని, దాన్ని మొత్తం రాష్ట్రానికి సంపదను పంచినట్టు చేసి దాని తలసరి ఆదాయం అంటే ఎవరికి కడుపు నిండిద్ది? ఇది మీ లెక్కలు చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు. అత్యధిక తలసరి ఆదాయం కాదు కావాల్సింది. అత్యధిక జీవన ప్రమాణం అందరికీ ప్రజలకు అందాలి. అత్యధిక మంచి వైద్యం, విద్య అందాలి. అది కదా కావాల్సింది. ఈ తలసరి ఆదాయం చూపిస్తారు. ఇగో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత ఉంది, నేను ఉన్నప్పుడు ఏది పెరిగితే ఎవరికి ఉపయోగం? దాంతో ఏమైనా ఉపయోగం? వేల కోట్లు, వందల వేల కోట్ల రూపాయలు కొంతమంది వ్యక్తుల చేతిలో పెట్టుకొని ఇక తలసరి ఆదాయం పెరిగింది ఏమైనా ఈక్వల్గా పంచుతున్నారు? ఏమన్నా? అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి మన దగ్గరే ఉంటాడు దేశంలో, అత్యంత ధనికమైన ఎమ్మెల్యేలు మన దగ్గరే ఉంటారు. వీళ్ళు ఉన్నాక తలసరి ఆదాయానికి అర్థమేముంటుందిగా? రైట్. ఇక 5 రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అట. ఆధారు, ఓటరు, రేషన్ కార్డులు ఏది చూపినా పర్లేదు అని చెప్పి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లలో ఈ అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. 74% బస్సులలో ఈ అవకాశం ఉంటుందట. 6,700 బస్సులు దీనికోసం కేటాయించారట. ఇది ఒక వార్త అయితే. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.